హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ 80. హలో గైస్, మీలో అందరికీ డౌట్ ఉంటుంది జాబ్ బెస్ట్ ఆర్ యూట్యూబ్ బెస్ట్ అని. నా ఆన్సర్ అయితే జాబ్ విత్ యూట్యూబ్ బెస్ట్. అది ఎందుకో మనం లాస్ట్ లో తెలుసుకుందాం. ఉద్దేశంలో ఏది బెస్ట్? నాకు కూడా జాబ్ విత్ యూట్యూబే బెటర్ అనిపిస్తుంది. అసలు జాబ్ అంటే ఏంటి? జాబ్ అంటే మనకి కన్సిస్టెంట్ గా కొంత సెటైన్ అమౌంట్ అంటే వస్తుంది. 40K 80K 1 lakh ఎంతో కొంత సెటైన్ అమౌంట్ అంటే వస్తుంది. అమౌంట్ వచ్చినటువంటి లైఫ్ లీడ్ చేయడానికి ఇబ్బంది లేకుండా మనకి ఎంతో కొంత కన్సిస్టెంట్ ఒకటో తేజ్ వస్తాడికి ఇంత అమౌంట్ వస్తుంది, మనకు పర్లేదురా అని చెప్పేసి హోప్ ఉంటుంది. అదే యూట్యూబ్లో అనుకో నీకు రావచ్చు రాకపోవచ్చు. కాబట్టి జాబ్ ప్లస్ యూట్యూబ్ చేసేటంటే సెటైన్ యూట్యూబ్ కూడా గ్రో అయింది అనుకో, సంథింగ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటూ నీకు క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ అమౌంట్ ఆ అమౌంట్తో కలిపి నువ్వు ఇంకా గ్రో అవ్వచ్చు. కాబట్టి జాబ్ విత్ యూట్యూబ్ బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. చాలా మంది డౌట్, కన్సిస్టెంట్ గా చాలా రోజుల నుంచి చేస్తున్నాం కానీ అయినా మాకు వ్యూస్ రావట్లేదు, మేము ఇప్పుడు జాబ్ చేయాలా యూట్యూబ్ చేయాలా అని చాలా మంది అడుగుతున్నారు. వీడియోస్ అయితే ఆపకూడదు, కంటిన్యూగా అలాగ అప్లోడ్ చేయాలి. 3 months చేయడం 6 months చేయడం ఆపేయడం వల్ల మనకైతే ఫస్ట్ లో ఎవరికి వ్యూస్ రావు. ఎంత పెద్ద యూట్యూబర్లు కూడా ఇప్పుడైనా పెద్ద యూట్యూబర్లు కూడా ఫస్ట్ లో ఎగ్జాంపుల్ గా చూసుకుంటే నాన్ వేసిన అతను పాత వీడియో నేను ఎంత ఖర్చు పెట్టి తీసాను అయినా నాకు వ్యూస్ రాలేదని చెప్పేసి అతను కూడా చెప్పారు చాలా వీడియోలో. అలాగే ఫస్ట్ లో అయితే ఎవరికి రావు, ఎందుకంటే చాలా మంది చాలా ఛానల్ మారుస్తారు. ఎన్ని ఛానల్ మార్చినా కొంతమందికి రావు. అది మనకి ఆ ఛానల్ ఎక్కువ మార్చే కన్నా మనం ఒకే ఛానల్లో కన్సిస్టెంట్ గా మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎప్పటికైనా గ్రో అవుతుంది. ఏదో ఇది కంటెంట్ అని ముందే ఫిక్స్ అయిపోయి మనకి ఏదైతే స్కిల్ ఉందో దాని గురించి అయితే ఒక కంటెంట్ మనం చేస్తూ ఉంటే కన్ఫామ్ గా గ్రో అవుతుంది. ఎందుకంటే మనకు అంటూ ఒక ప్యాషన్ ఉండాలి. అంటే మేము ఈ వీడియోలే చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఎన్ని సంవత్సరాలైనా పర్లేదు, 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా మనం దాని మీదే చేసుకుంటూ ఉంటామంటేనే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి. లేకపోతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయకండి. నేనైతే జాబే బెటర్ అంటాను. ఎందుకంటే యూట్యూబ్ లో మనకు కన్సిస్టెంట్ ఉంటేనే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. మనకి ఏదో కొన్ని రోజులు చేస్తాం తర్వాత చెయ్యం మానేస్తాం అంటే అవ్వదు. యూట్యూబ్ ఎప్పుడు అలా గ్రో అవ్వదు. కొంతమందికి అవుతుంది లక్ ఉంటే, ఎందుకంటే వాళ్ళకు మామూలు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తే అది ఆటోమేటిక్గా దానికి వ్యూస్ వెళ్ళి అలా లక్ ఉన్న వాళ్ళు వేరు. కాకపోతే కొంతమంది దాని మీదే ఉంటారు. అంటే మేము కెమెరా కొన్నాం, నెక్స్ట్ మేము దానికి స్టాండ్ కొన్నాం, చాలా అన్ని కొనిన తర్వాత కూడా కొంతమందికి ఛానల్ గట్ట గ్రో అవ్వదు. ఏదో పర్ఫెక్ట్ గా మనం చెయ్యాలంటే ఏదో ఒక కంటెంట్ మాత్రం పక్కా ఉండదు. కుకింగ్ తీసుకున్నారు, ప్రతి రోజు ఏదో ఒకటి కుకింగ్ చేయడం అప్లోడ్ చేయడం, అలా మీరు చేస్తే 1 year చేయండి, 2 years చేస్తే పక్కా అయితే ఛానల్ అయితే గ్రో అవుతుంది. జాబ్ బెటరే. జాబ్ విత్ యూట్యూబ్ అయితే నాకు తెలిసి అయితే జాబ్ విత్ యూట్యూబ్ అయితే ఇంకా బెటర్. వచ్చిన తర్వాత 2 hours కష్టపడతాం. ఇప్పుడు కుకింగ్ ఛానల్ తీసుకోండి ఎగ్జాంపుల్ గా. కుకింగ్ ఒక ఇయర్ అయితే నీకు ఎలాగ ఒక లేడీస్ అనుకోండి, జాబ్ చేసి వచ్చైనా సరే వంట వండాలి. ఆ వంట వండింది ఏంటంటే ఏదో చికెన్ కర్రీ చేస్తారు, చికెన్ కర్రీతో ఆ రోజు అప్లోడ్ చేస్తారు. లేదంటే ఇంకోటి ఫిష్ కర్రీ చేస్తారు, ఫిష్ కర్రీతో అప్లోడ్ చేస్తారు. అలా ప్రతిరోజు వంట అనేది ప్రతిరోజు కామన్. కాబట్టి కొత్త ఐటమ్ వండుతారు. ఆ రోజు మీ వంటకి మీకు ఫుడ్ అయిపోతుంది, యూట్యూబ్ చేయడం అయిపోతుంది. అలాగే ఏదైనా ఏంటంటే మీకున్న స్కిల్ మీకున్న టైంని బట్టి ఏంటంటే మీరు కంటెంట్ క్రియేట్ చేసుకుంటే యూట్యూబ్ ఛానల్ అయితే ఆపకుండా కంటిన్యూ చేయడం అయితే కుదురుతుంది. కాబట్టి మీరైతే ముందే ఏదైతే ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఈ కంటెంట్ అయితే మాకు బెటర్, మాకైతే ఈ కంటెంట్తో టైం కుదురుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే మనం ఎప్పుడైతే కాలేజ్ చేస్తున్నామో అప్పుడే కాలేజ్లో ఉన్నప్పుడు మనం వీడియోస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఆఫ్టర్ రిలీవ్ అయిన తర్వాత మనం దాని మీద ఫోకస్ చేయాలంటే ఇంట్లో వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తే పర్లేదు, మనం యూట్యూబ్ మీద ఫోకస్ చేయొచ్చు. కానీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు. ఎందుకంటే యూట్యూబ్ అంటే గ్రో అవుతుందో గ్రో అవ్వదో చాలా మందికి, అదే గ్రో అవుతుందో గ్రో అవ్వదో తెలీదు. యూట్యూబ్ అనేది అది మన బట్టి ఉంటుంది. అది ఒకవేళ ఆడియన్స్ అందరికి నచ్చితే వాళ్ళు చూస్తారు, లేకపోతే చూడరు. కాబట్టి మనం ఎప్పుడైతే మనం వర్క్ చేసుకుంటేనే బెటర్ అని నేను చెప్తాను. అందుకే మీరైతే ఫస్ట్ జాబ్కి ట్రై చేయండి, అలాగే జాబ్ చేస్తూ యూట్యూబ్ చేయండి, అప్పుడే బెటర్. జాబ్ నుంచి వచ్చిన తర్వాత కనీసం 2 hours ఈ యూట్యూబ్ గురించి అయితే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. 2 hours ఒక 7 to 8 9 అంటే 8 9 ఈ టైంలో మీరు రోజు వీడియోస్ క్రియేట్ చేయడం, దాన్ని ఏమో ఎడిట్ చేసుకోవడం, అప్లోడ్ చేసేయడం, అంటే 2 hours టైం స్పెండ్ చేస్తే యూట్యూబ్ డెఫినెట్గా గ్రో అవుతుంది. అలా మీరు కాకపోతే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. టైం ఈజ్ మోస్ట్ ప్రీసియస్ అన్నట్టు టైం మాత్రం మనం చూసుకోవాలి. ఆ టైం బట్టి ప్రతిరోజు ఒక సెకండ్ టైం 6 or 7 or 8 9 ఆ టైంకి మాత్రం వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తే మంచి హ్యాష్ ట్యాగ్లు ఇవ్వడం, ఒక డిస్క్రిప్షన్ మంచిది పెట్టడం, నెక్స్ట్ ఏమో ఛానల్లో మన వీడియో ఏంటంటే ల్యాగ్ లేకుండా నీట్గా క్లియర్గా ఉండడం, ఇవన్నీ మెయింటైన్ చేస్తే మన వాయిస్ కొంచెం ప్రాక్టీస్ చేసి ఇంకా
నీట్గా చేయడానికి ట్రై చేయడం ఇలాంటివన్నీ చేస్తే పక్క ఛానల్ అయితే గ్రో అవుతుంది. గ్రో అవ్వడం అంటూ ఉండదు. ఎక్కువైతే మీరు ఒరిజినల్ కంటెంట్ చేయడానికే ట్రై చేయండి. వేరే వీడియోస్ కాపీ చేసి పేస్ట్ చేసినా దానికి స్ట్రైక్స్ పడే అవకాశం ఉంటుంది. అలాగే మీకు మానిటైజేషన్ కూడా అవ్వదు. మీకు మానిటైజేషన్ అవ్వాలంటే ఎప్పుడైతే మీరు ఒరిజినల్ కంటెంట్ చేస్తారో అప్పుడే మీకు మానిటైజేషన్ అయితే అవుతుంది. మీరు ఎప్పుడు ఏదైనా చూస్ చేసుకున్నారంటే ఆ పాత్ మీ ఓన్గా క్రియేట్ చేసేటట్టు ఉండాలి. అంతేగాని మీరు కాపీ చేసి వీడియోలు మళ్ళీ ఇన్స్టాలో వీడియోస్ ఏ వీడియోస్ బట్టి కాపీ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మీ ఛానల్ గ్రో అవ్వదు, మీ టైము వేస్ట్ అవుతుంది. మీకు ఇటు జాబు లేక యూట్యూబ్ లేక ఏది లేకుండా అలాగ టైం అయితే వేస్ట్ అవుతుంది. మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతాం ఎందుకు ఇలా చేసామని. మంది యూట్యూబ్లో కొన్ని వీడియోస్ వెళ్తాయి, ఒకసారి సడన్ గా ఒక 2 lakhs 3 lakhs 1 million వ్యూస్ వెళ్తాయి. బాగానే పర్లేదు, నెలకు 50,000 1 lakh వస్తుంది. వచ్చినండి అంటే మరి నాకు యూట్యూబ్ గ్రో అయిపోయింది, మరి జాబ్ అవసరం లేదని చెప్పేసి వెంటనే జాబ్ రిజైన్ చేసేస్తారు. జాబ్ రిజైన్ చేయకండి. కొంతవరకు మీరు బాగా ఫేమస్ అయ్యి పర్లేదు ఇక నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారో ఆడియన్స్ అనేటప్పుడు మాత్రమే రిజైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. కానీ నార్మల్గా అయితే జాబ్ అయితే మాత్రం రిజైన్ చేయకండి. యూట్యూబ్ అనేది చెప్పలేం, అందరికీ ఒకేసారి వ్యూస్ వెళ్తాయని చెప్పలేం. వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, సర్టైన్ ఇన్కమ్ ఉంటే దానికైతే మనమైతే కన్ఫర్మ్ చేసి చెప్పలేం. జాబ్ అనుకోండి ఇన్కమ్ ఉంటుంది కాబట్టి జాబ్ చేయండి. దాంతోపాటు 2 hours ఎక్స్ట్రాగా కష్టపడితే యూట్యూబ్ కూడా అవుతుంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటూ ఒకటి ఉంటే నెక్స్ట్ ఇంకా మన లైఫ్లో గ్రో అవ్వడానికి అయితే పనికి వస్తుంది. అంతేగాని ప్యాసివ్ ఇన్కమ్, యూట్యూబ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ మాత్రమే చూడాలి. నా పాయింట్లో అయితే కరెక్ట్ ఉంది. మనం ఎప్పుడు మానేయకూడదు జాబ్. అంటే మనకి యూట్యూబ్లో వ్యూస్ వస్తున్నాయి నేను జాబ్ మానేయాలంటే ఎప్పుడు నిన్ను చాలా మంది గుర్తుపట్టేవాడు, నీకు అంటే నీ శాలరీ కన్నా నీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది, పర్లేదు ఎన్ని సంవత్సరాలైనా నాకు అమౌంట్ వస్తుంది అన్నప్పుడే నువ్వు మానేయాలి. మామూలు నువ్వు మానేసి నేను యూట్యూబ్ మీద వెళ్తా అంటే సడన్గా ఏం కానీ వ్యూస్ కానీ డ్రాప్ అయ్యాయి అంటే మళ్ళీ మనం జాబ్ ఎందుకు మానేసామని పెద్ద రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. యూట్యూబ్ అనేది మనం చెప్పలేం కాబట్టి మేమైతే జాబ్ విత్ యూట్యూబ్ అనే బెస్ట్ అంటాం. జాబ్ అయితే మనకి కన్సిస్టెంట్గా శాలరీ అనేది వస్తుంది, ఎవ్రీ మంత్ అనేది శాలరీ అనేది వస్తుంది మనం జాబ్ చేస్తూ ఉంటే. అలాగే మనం యూట్యూబ్ చేసామనుకో ఈ డబ్బులు దానికి పెట్టొచ్చు, అలాగే యూట్యూబ్ గ్రో అయితే యూట్యూబ్ డబ్బులు కూడా వస్తాయి. రెండు చేయడం వల్ల మనకు ఉపయోగమే ఉంటుంది కానీ నష్టమైతే లేదు. నష్టం అయితే ఉండదు, ఎందుకంటే గ్రో అవ్వకపోవడం అంటే ఉండదు. మన ఛానల్లో మనం కంటిన్యూ ఒక పాత్ అంటే సెలక్షన్ చేసుకుంటాం కాబట్టి ఆ పాత్ మీద పక్కా చూస్తారు. ఇప్పుడు బ్యాచ్ కుకింగ్ వీడియోస్ అన్నారు, కుకింగ్ వీడియోస్ బ్యాచిలర్స్ పక్కా చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి రాదు వంట, చూడాలి పక్కా చూసే చెయ్యాలి. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఉండేరు, ఒకప్పుడైతే అమ్మాయిలు అందరూ ఇంటికాడ వంట నేర్చుకోవాలి. అమ్మాయి ఇప్పుడు అంతా కాదు, హాస్టల్లో ఉండి చదువుతారా, ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి పెళ్ళైన తర్వాత కూడా కుకింగ్ వీడియోస్ చూడాలి. అలాగే ఇప్పుడు నేచర్ ఉంది, ఇప్పుడు నేను చూస్తాను, నా పిల్లలు చూస్తారు, ఆ తర్వాత జనరేషన్ కూడా నేచర్ చూస్తారు. ఇప్పుడు కేరళ ఉంది, కేరళ అందరికీ కేరళ అంటే చూడాలనిపిస్తుంది కాబట్టి జనరేషన్ ఇప్పుడు నేచర్ గురించి. అలా నెక్స్ట్ ఇప్పుడు టెక్ వీడియోస్ ఉన్నాయి, టెక్ వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్లో నాకు 1000 subscribers ఎలా కావాలి. ఇప్పుడు ఎవరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా ఫస్ట్ 1000 subscribers కావాలి కాబట్టి వాళ్ళు పక్కా వీడియోని చూస్తారు. అలాగా నువ్వు ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే నీ కంటిన్యూగా నువ్వు 1000 వీడియోస్ అప్లోడ్ చేసావు అనుకో మొత్తం 2-3 yearsలో, ఆ 1000 వీడియోస్ని ఒక్కొక్కరు రోజుకు ఒక 10 మంది 20 మంది చూస్తారంటే మొత్తం కలిపి నీకు 1 monthలో 2 lakhs 3 lakhs వ్యూస్ అవుతాయి. ఆ వ్యూస్ అయిన తర్వాత నీ ఛానల్ మానిటైజేషన్ అయితే 3 lakhsకి 5,000 లెక్క వేసిన 15,000 20,000 వస్తుంది. నీ శాలరీ 30,000 40,000 వస్తుంది, 70,000 అవుతుంది. కాబట్టి రెండు చేసుకోవడం అయితే బెటర్. ఒక 2 hours ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలి. టైం అంటే ఇప్పుడు ఎలన్ మస్క్ ఉన్నాడు, వారానికి 100 గంటలు అంటే రోజుకి 4 గంటలు మాత్రం రెస్ట్, మిగతా గంటలన్నీ 16 గంటలు కష్టపడతాడు, మిగతా 8 గంటలు అందులోనే పడుకోవడం తినడం. అలాగే మనం కష్టపడితేనే ఏదైనా చేయొచ్చు కాబట్టి మీరైతే ఆపకుండా ట్రై చేస్తే మాత్రం పక్కా అయితే గ్రో అవుతుంది. అదైతే నేను 100% నమ్ముతాను. మీరు కూడా మీ ఇష్టం. జాబ్ అనేది ఏంటంటే మనకి చాలా ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్తో పని. ఎందుకంటే మనం ఒకరి కింద పని చేస్తాం కాబట్టి మనకి చాలా ప్రెషర్ ఉంటుంది. అది కన్ఫామ్గా మనం ఇన్ని అవర్స్ అన్ని వర్క్ చేయాలి. అదే యూట్యూబ్ అంటే మన ఓన్గా మనకి ఎప్పుడు టైం ఉంటే మనం ఒక షెడ్యూల్ వేసుకొని మనకి చేయొచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో నీకు కంపెనీకి వెళ్ళానుకో 9 to 5 పక్కా ఆ టైంలో వెళ్ళి నువ్వు చెయ్యాలి. అదే నువ్వు యూట్యూబ్ అనుకో నీ ఇష్టం, అది నువ్వు రాత్రి 12 నుంచి 2 వరకే షెడ్యూల్ వేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ ఉదయం 6 నుంచి 8 వరకు చేసుకోవచ్చు, నీ ఇష్టం. అది ఇంత టైం అంటే మన టైం మనమే బాస్. ఇంకా చెప్పాలంటే మనమే బాస్.
మనకి యూట్యూబ్ లో ఎవరికో అయితే మనకు మనమే బాస్. అంటే మనకి ఎక్కడంటే స్టార్టింగ్ లో మాత్రం యూట్యూబ్ అనేది కొంచెం కష్టంగా ఉంటది. మనకి ఇన్కమ్ అనేది రాదు. ఇన్కమ్ అనేది రానప్పుడు మనం ఇన్కమ్ పెట్టాలి. మనం ఆ ఆలోచనలో మనం ఏం చేస్తామంటే మనం ఓన్ గా చేయకుండా ఎక్కువగా కాపీ పేస్ట్ చేయాలని ఆలోచిస్తాం. అది మాత్రం మీరు మానుకోండి ఫస్ట్. అప్పుడైతే కన్ఫర్మ్ గా సక్సెస్ అవుతుందని నేను 100% గ్యారంటీ ఇస్తాను. ఇప్పుడు మాకు వ్యూస్ ఏం రావు, అయినా మేము చేస్తాం. మేమైతే కన్సిస్టెంట్ గా చేస్తామని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ అయితే మేము ఇంకైతే 2 ఛానల్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు టెక్ విత్ 18 ఒకటి, నెక్స్ట్ ఏమో 3D కార్టూన్ వీడియోస్ అనేది కార్టూన్ వీడియోస్ రోజు తయారు చేసి అయితే మేము అప్లోడ్ చేస్తాం. పైగా చదువుతున్నాం, కాలేజ్కి వెళ్తాం వస్తాం. 2 వీడియోలు ఒకరోజు మేము ఇద్దరం కలిసి చేస్తాం కాబట్టి మనసు ఒక వీడియో చేస్తాం. ఇద్దరం కలిసి ఇప్పుడు మీకు లైవ్లో చెప్తాము. లైవ్లో చెప్పిన తర్వాత 3D కార్టూన్ వీడియోస్ అని చెప్పేసి సపరేట్గా మేకింగ్ చేస్తాం. 2 ఛానల్ మెయింటైన్ చేస్తాం. పక్కా గ్రో అవుతాయి ఏదో ఒక రోజు. ఇప్పుడు మేము 6 months నుంచి చేస్తున్నాం. మాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, అవుతుంది, చేస్తాం. అలా 1 year 2 years 3 years చేస్తే పక్కా అయితే మాకైతే నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీకు కూడా ఉంటే మీరు కూడా చేస్తే పక్క అయితే గ్రో అవుతుంది. జాబ్ ఏంటంటే మనం ఇంట్లో ప్రెషర్ ఉన్నప్పుడు మాత్రం మీరు జాబ్ చేయండి. కన్ఫర్మ్ గా యూట్యూబ్ అనేది జాబ్ చేస్తూ యూట్యూబ్ చేయండి. ఒకవేళ మీకు యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉన్నా. ఇప్పుడు చాలా మంది ఉంటారు, కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. ఉన్నోళ్ళకి ఏంటంటే వాళ్ళకి కెమెరాలు కావాలన్నా ఏవి కావాలన్నా వాళ్ళు కొనుక్కోగలుగుతారు. ప్లస్ ఇవన్నీ అనేసరికి మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు జాబ్ చేస్తాం, నెక్స్ట్ జాబ్ చేస్తాం, మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తాం. కొంత సెట్ అయినా అంటే ఇంతమంది నెల మంత్లీ 1000 2000 3000 సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని అలా 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 1 year 2 years కెమెరా కొంటా. అంటే కానీ సడన్ గా కెమెరా కొనేయాలంటే రిచ్ పీపుల్ అయితే వెంటనే కొనేస్తారు. వీళ్ళు 5 lakhs పెట్టి కెమెరా కొనేయమని వెంటనే కొనేస్తారు అలా. ఇప్పుడు మన అలా కాదు. ఇప్పుడు మనము కొంచెం ఇదిగా డౌన్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ అనేది సక్సెస్. ఇప్పుడు 5 lakhs అప్పు చేసి కొనేస్తాను నేను కెమెరా. వెళ్ళి ఇస్తారు నాకు అప్పు ఉంది, నా మీద మంచి తనం ఉంది, నమ్మకం అందరికీ ఉంది కాబట్టి నాకు 5 lakhs అప్పు ఇస్తుంది. అప్పు తీర్చాలి కదా మంచితనానికి. కాబట్టి కెమెరా అయితే కొన్ని యూట్యూబ్ సక్సెస్ అవ్వకపోతే కెమెరా ఏం చేసుకుంటాం మనం అదే నమ్మకం ఉంది చేస్తామని అలాగని చెప్పి సబ్బులు చేయకూడదు. నమ్మకం వేరు, అప్పులు వేరు. అప్పులు అనేది పెరిగిపోతుంది. 5 lakhs కాస్తే 15 lakhs అవుతాయి. అప్పుడు ఎవరు తీర్చగలరు? యూట్యూబ్లో వచ్చిన ఇన్కమ్, జాబ్ చేసిన ఇన్కమ్ అన్నీ సరిపోవు. ఇప్పుడు పెట్టకపోతే పూర్తిగా నీకు పూర్తి క్లారిటీ లేకపోతే ఎవరు చూడడానికి ఇష్టపడ్డారు. కాబట్టి అలా 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 అంచెలంచెలుగా పెంచాలి. కానీ ఒక్కసారి యూట్యూబ్ యాక్సెస్ అన్ని తెచ్చేసి బస్తాడు కొనేస్తాను తెచ్చేసి మొత్తం యూట్యూబ్ చేసేస్తానంటే అది కుదరదని పని. అదే ఎవరికో అవుతుంది, కోటీశ్వరులకి. అవన్నీ తర్వాత విషయం. అయితే మనం మాట్లాడుకునేది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే జాబ్ విత్ యూట్యూబ్ అయితే బెస్ట్ అని చెప్తాను. బెటర్ అనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే జాబ్ విత్ యూట్యూబ్ అయితే బెటర్. 100% అయితే నేను నమ్మేదంటే జాబ్ విత్ యూట్యూబ్. ఏది కంటెస్టెంట్ గా ఒక అమౌంట్ అంటూ ఉంటే మనకు ఆ ప్రెజర్ ఉండదు. మైండ్కి ప్రెజర్ ఎక్కువైతే నువ్వు పని చేయలేవు. కాబట్టి మాకైతే ప్రెజర్ ఉండకుండా జాబ్ విత్ యూట్యూబ్ అయితే చేసుకుంటే పక్కా గ్రో అవుతావు. నీకు 5 million 10 million సబ్స్క్రైబర్ అయిన తర్వాత విషయం అదే. జాబ్ రిజైన్ చేస్తే నీ గురించి నీకు ఓన్ గా నువ్వు బాస్ కాబట్టి అలా యూట్యూబ్ కంటిన్యూ చేయొచ్చు. మా అనాలిసిస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. కానీ లేదంతా తమ్ముని క్రియేట్ చేయలేదు, 1000 సబ్స్క్రైబర్స్ ఎలా కావాలి, 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలి, ఇవి ఏ డౌట్స్ ఉన్నా సరే మాకైతే కామెంట్ చేయండి. మేమైతే నెక్స్ట్ వీడియోలో అయితే మేము పక్కా చెప్తాం అది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సైనింగ్ ఆఫ్ టెక్ విత్ 18.